హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదేమంటే మ్యాంగో రైస్ చేశాను. నైట్ అన్నం మిగిలుండింది. సో, ఆ అన్నంతో కొద్దిగా మ్యాంగో రైస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడేమంటే మా సుదర్శన్‌కి హెయిర్ ప్యాక్ అనమాట. హెయిర్ ప్యాక్ అంటే వాటర్ స్ప్రే. అది నేను ఆనియన్, ఇంకా జింజర్, ఇంకా తర్వాత వచ్చి ఆమ్లా, నెక్స్ట్ లెమన్ అవన్నీ వేసి ఇంకా మిక్సీ వేసేసుకొని అది నేను వీడియో షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా షూట్ చేసి మీతో షేర్ చేద్దాంలే అనుకున్నాను ఈ హెయిర్ ప్యాక్. సో, ఇది చాలా బాగుంటుంది. నేను ఏమంటే ఇంతకుముందు అప్పుడు యాపీ చాలా చిన్నది. అప్పుడు నేను యూజ్ చేసేదాన్ననమాట ఆనియన్ హెయిర్ ప్యాక్. ఆనియన్‌తో లెమన్ అంటూ ఇంకేదో ఒకటి మిక్స్ చేస్తూ మీతో కూడా షేర్ చేస్తూ ఉండేదాన్ని. కానీ తర్వాత ఏమంటే నాకు నెమ్మొచ్చేయడము. సో, ఇంకా హెయిర్ ప్యాక్స్ అప్లై చేయొద్దు అట్లా అనేసి అనుకున్నాను. అలాంటప్పుడు ఇంకా మానేశాను. మళ్ళీ ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా గుర్తుకొస్తున్నాయి. సో, అలా చిన్న అది ఒక బాటిల్ ఉంటే దాంట్లో వాటర్ వేసుకొని ఇలా స్ప్రే చేసేసుకున్నాము. అని నేను అప్లై చేశాను. మా సుదర్శన్ కూడా అప్లై చేసి జస్ట్ అలా మసాజ్ చేశారు టెడ్డీ హ్యాపీ వాళ్ళు. ఇంకా ఇదేమంటే ఈ మధ్య నేను ఒక ట్రై చేశాను. ఇంకా ఇది బీట్రూట్ బనానా స్మూతీ అనమాట. ఎంత బాగొచ్చిందంటే ఇంత బాగుంటుంది, ఇంత యమ్మీగా ఉంటుంది అసలు అనుకోలేదు నేను. ఒక వీడియోలో చూసి చేశాను ఇది నేను. అంటే జస్ట్ ట్రై చేశాను. బాగుంటుందో బాగుండదో అన్నట్టుగా. అందుకే వీడియో కూడా షూట్ చేసుకోలేదు. అంటే బాగుంది అంటే నెక్స్ట్ టైం మళ్ళీ చేసినప్పుడు మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో, అలా ఫస్ట్ టైమే నేను మీతో షేర్ చేయను. ఇంకా ఇక్కడ టెడ్డీ ఏమంటే హ్యాపీ బాగానే తాగేసింది. సుదర్శన్ కూడా తాగేశాడు. నాకు కూడా చాలా బాగుంది. టెడ్డీ ఏమంటే ఈ ఫ్రూట్స్ ఏమైనా పెట్టానంటే తలకాయ నొప్పి టెడ్డీతో. ఇంకా ఇక్కడ నేను మీకు ఇండస్ వ్యాలీలో కొత్త ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఇంతకుముందు మీకు నేను కాస్ట్ అయాన్ ప్రోడక్ట్స్ మీతో ఆల్రెడీ చూపించున్నాను. ఇప్పుడేమంటే నేను విత్ లిడ్ వస్తుంది. ఇంకా ఇది నేను చూపించేది ఏమంటే ఇది వచ్చేసి సిలికాన్ హ్యాండిల్ హోల్డర్స్ అనమాట. నార్మల్గా కాస్ట్ అయాన్ది చాలా బరువుగా ఉంటాయి. ఇంకా అది వేడి మీద మనం పట్టుకోలేం కదా. ఇంకేదైనా ఒక క్లాత్ పెట్టుకొని పట్టుకోవాలి. పట్టుకారతో కూడా పట్టుకోలేం. సో, అలా అనేసి ఇంకా అది తీసుకున్నాను. నెక్స్ట్ విత్ లిడ్ తీసుకున్నాను చెప్పాను కదా ఇదే. ఇంకా ఈ ఏమంటారు ఈ మెటీరియల్ డిఫరెంట్ అనమాట. కాస్ట్ అయాన్లో సూపర్ స్మూత్ ఉంటుంది లోపల అసలు. ఇంకా ఇవి ప్రీ సీజనింగ్ అనమాట. మళ్ళీ మనం సీజనింగ్ చేసుకోవాలి. అదొక పెద్ద తలకాయ నొప్పి కదా సీజనింగ్ చేసుకోవాలి అంటే. అందుకనే సగం ఏమంటే ఇలాంటివి తీసుకోబుద్ధి కాదు. కానీ చాలా హెల్దీ అంటారు దీంట్లో చేస్తే. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళు కూడా దీంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది, వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అనేసి అంటారు. సో, ఇంకోటి కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి స్మాల్ సైజులో తీసుకున్నాను నేను, కొంచెం మీడియం సైజులో ప్యాన్ అనమాట. దోశకి ఆమ్లెట్స్కి అలా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి కాస్ట్ అయాన్. సో, ఇలా దీనికి వన్ సైడ్ హ్యాండిల్ ఉంటుందన్నమాట. దీనికి మనం సీజనింగ్ ఏం చేయని అవసరం లేదు. కాకపోతే మనం ఏదైనా కొత్తవి ఏదైనా తీసుకుంటే ఫస్ట్ మళ్ళీ దాన్ని వాష్ చేసి మళ్ళీ యూజ్ చేస్తుంటాం కదా. సో, అలా జస్ట్ నార్మల్గా నేను ఎట్లా గిన్నెలు కడుక్కుంటానో దాంతోనే అలా వాష్ చేసేస్తున్నాను. ఇంకా ఇవి టాక్సిన్ ఫ్రీ. ఇంకా ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏమంటే నేను ఒక తవాది పిక్ పెడతాను సైడ్, అది చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకరు తీసుకోవాలి అంటే మాత్రం అలాంటి తవా ట్రై చేసి చూడండి. నేను నార్మల్గా అది తీసుకుందాం అనుకొని కూడా బై మిస్టేక్ ఏందో మర్చిపోయాను. ఇలాంటిది ఒకటి తీసేసుకుందాం అనిపించింది. యాక్చువల్లీ దాంట్లో అయితే ఊతప్పం వేసేసుకోవచ్చు. అంటే 4 హోల్స్ లాగా ఉంటుంది. 3 హోల్స్ది కూడా ఉంటుంది. చాలా బాగుంది అనమాట. అది తీసుకుందాము అలాంటిది లేదు కదా అనిపించింది. బట్ ఎందుకో ఇది ప్లేస్ చేసేసాను. సో, నెక్స్ట్ టైం అది తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా నా కూపన్ కోడ్ ఉంటుంది, అది యూజ్ చేయండి. ఇంకా కూపన్ కోడ్ ఆశా సుదర్శన్. సో, మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. ఇంక ఇక్కడ ఏమంటే ఆమ్లెట్ వేద్దాం ఫస్ట్ దీంట్లో అనేసి ఆమ్లెట్ వేస్తున్నాను. నార్మల్గా అలా అంటుకోదు అసలు, నాన్ స్టిక్ లాగే ఉంటుంది. నేనేమంటే వాష్ చేశాను, హీట్ చేశాను, జస్ట్ ఆమ్లెట్కి ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసి పెట్టేశాను. అందుకే అది కొంచెం అతుక్కోబోయింది. నార్మల్గా మీరు ఆయిల్ అంతా కంప్లీట్గా వేసి అలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసారంటే ఏది అతుక్కోదు, నాన్ స్టిక్ లాగే ఉంటుంది. ఇంకా నేను యూజ్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి ఇలా కొంచెం హీట్ చేయాలి దాన్ని. దాని తర్వాత కొద్దిగా డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసామనుకోండి, ఏమి దానికి చిలుం పట్టడము అలా ఏమీ అస్సలు ఉండదు. మళ్ళీ మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఒకటి పెద్దది ఒకటి ఉండింది. సో, ఒక చిన్నది తీసుకుందాము, అది ఆ 4 హోల్స్ తీసుకుందామని ఎప్పటి నుండో అనుకుంటాను, కానీ అవ్వలేదు. ఈసారి వేరే తీసేసుకున్నాను. సర్లే ఇది కూడా బాగుందిలే ఉంటుందిలే అనేసి అలానే పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏం చేయాలి అనుకుంటున్నానంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఇంకా దీని నేమ్ ఏమంటే సూపర్ స్మూత్ అనమాట. అలాగే సేమ్ సూపర్ స్మూత్ గానే ఉండింది. అసలు ఎంత బాగుందో. ఇంకా అన్ని వంటలు దీంట్లోనే చేయాలి అనిపించింది నాకైతే. ఇది నార్మల్ ఇంతకుముందు నా దగ్గర ఉన్న కాస్ట్ అయాన్వి దాన్ని కంపేర్ చేస్తే ఇది సూపర్ స్మూత్ గా ఉంది. తీసుకుంటే ఇలాంటివి తీసుకోండి, చాలా బాగున్నాయి అసలు. ఇంకా దీంట్లో వంట చేసుకుంటే చాలా హెల్దీ అంట. సో, నేను ఇంకా దీంట్లో కొంచెం కొన్ని డేస్ ఇంకా దీంట్లో చేద్దాము అనేసి అనిపించింది. ఒక్కొక్కసారి మనకి కొన్ని సరిపోతుంది అలా గిన్నెలు మార్చుకుంటూ ఉంటే
ఏమంటారు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనకి ఇంకా చేయాలి అనిపిస్తాం. ఇంకా నేను ఇంతకు ముందు ఇండస్ వ్యాలీలోనే క్యాస్ట్ అయ్యాన్వి తీసుకొని ఉన్నాను. అదేమంటే నాకు ఫస్ట్ వంట చేసినప్పుడు బ్లాక్ గా అంటిందనమాట కర్రీకి ఏదో సంథింగ్ చేస్తే. కానీ దీంట్లో ఫస్ట్ టైం చేసినా కానీ ఏమీ లేదు, అసలు డిఫరెన్స్ ఏం లేదు. నార్మల్గా మనము స్టీల్వి దాంట్లో ఎలా చేసుకుంటామో అలానే ఉంది. సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో ఫస్ట్ ఏమంటే ఆమ్లెట్కి వేడి అన్నము పప్పుల పొడి తెచ్చుకున్నాను ఈ మధ్య నేను. ఆ పప్పుల పొడి నెయ్యి వేసుకొని తినేద్దాం అనేసి అది మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేశాను. అది లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా ట్రై చేయండి. మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే రీసెంట్గా వీళ్ళు స్కేటింగ్లో జాయిన్ చేశాము, స్కేటర్స్ కొనిచ్చాము. సో అవంతా చూపించాం కదా, షేర్ చేశాను మీ అందరితో. సో ఇంకా ఏమంటే ఇది వచ్చి వీళ్ళకి ఫస్ట్ క్లాస్ అనమాట. అంటే ఫస్ట్ డే ఒకసారి వెళ్ళాము, అంటే ట్యూస్డే థర్స్డేస్ ఉంటాయి వీళ్ళకి స్కేటింగ్ క్లాసెస్ కింద అపార్ట్మెంట్లో కిందనే. సో క్లబ్ హౌస్లో జరుగుతూ ఉంటాయి. ఇంకా ఫస్ట్ టైం వచ్చి మాట్లాడేసి వెళ్ళాను, ఏమేమి కావాలి అని, ఏం తెచ్చుకోవాలి అని. సార్ ఇతనే అనమాట, చాలా మంచి సార్, చాలా బాగా నేర్పిస్తున్నారు. నాకు వేరే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. నార్మల్గా ఏమంటారు 2 బ్యాచెస్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఇంకా సెకండ్ బ్యాచ్. యాక్చువల్లీ నేను ముందే వీళ్ళకి జాయిన్ చేసి ఉంటే బాగుండేది, ఇంత టైం వేస్ట్ చేశాను అనిపిస్తూ ఉండింది. సో బ్యాచ్ 1లో ఉండాల్సింది నార్మల్గా వీళ్ళిద్దరు, బ్యాచ్ 2లో ఇంకా వచ్చారు. సో బిగినర్స్ కాబట్టి. ఇంకోటి ఏమంటే టెడ్డీ అంత ఏజ్ పిల్లలు అసలు ఎవరు లేరు, ఉన్నారు 2-3, అది బ్యాచ్ 1లో ఉన్నట్టున్నారు. సో బ్యాచ్ 2లో టెడ్డీనే పెద్ద. ఇంకా నాకు ఇష్టం అనేసి ఏదో జాయిన్ చేపించేశాను. వీళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉందని తెలిసింది, కాకపోతే చాలా టెన్షన్గా ఉండింది. అరే ఎట్లా నడుస్తారో ఏంటో, అది పడిపోతూ ఉంటారేమో పాపం, దెబ్బలు తగులుతాయేమో అని చాలా టెన్షన్గా ఉండింది. కానీ సార్ మాత్రం చాలా ఓపిక్గా చాలా బాగా నేర్పించారు. ఆ సార్ నేమ్ ఏమంటే సురేష్ అనేసి. ఎంతెంత చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు. ఆ చిన్న బేబీని చూస్తుంటే నాకు ఫిజ్గార్డే కనిపించాడు, అంటే ఫిజ్గార్డ్ అంత ఏజే ఉంటుంది ఆ పాపది అనిపించింది. ఇంకోటి ఏమంటే నేను స్కేటింగ్ అంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది, అబ్బా అదేముంది జారుకుంటా అట్లా వెళ్ళిపోతా ఉంటే స్టైల్గా చాలా బాగుంటుంది అలా అనేసి అనుకున్నాను. చాలా కష్టం తెలుసా అసలు స్కేటింగ్ నేర్చుకోవడం కూడా. ఇప్పుడు కరాటే ఎలా ఉంటాయో దానిలో లెవెల్స్, అట్లా స్కేటింగ్లో కూడా అట్లా ఉంటాయనేసి నాకు అస్సలు తెలియదు. ఇంకా టెడ్డీకి ఏమంటే బిగినర్స్ షూ దొరకలేదు, ఇంటర్మీడియట్ లెవెల్ది దొరికింది. ఇంకా టెడ్డీ షూస్తో కొంచెం కష్టంగా ఉంటుందంట నేర్చుకోవడము అనేసి సార్ చెప్పారు. సో టెడ్డీ పెద్దదే కాబట్టి తొందరగానే నేర్చేసుకోవచ్చు దీంతో అనేసి అనుకుంటున్నాను నేను. ఇవేమంటే జస్ట్ అలా స్టాండ్ చేసి జారిపోతూ ఉంటాయి, ఇంటర్మీడియట్ లెవెల్వి కాబట్టి. బిగినర్స్ అయితే కొంచెం స్టాండ్ అవుతాయి అనమాట అట్లా. ఈ స్కేటింగ్ అనేది ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు పిల్లలు అనిపించింది నాకు. అంటే కరాటే కూడా ఉంటుంది, ఇట్లా వీక్లీ వన్స్ అలా ఉంటుంది స్కూల్లో. ఇంతకుముందు అపార్ట్మెంట్లోనే నేర్పించే వాళ్ళు, ఇప్పుడు లేరనమాట, ఇప్పుడు నేర్పించట్లేదు, స్టాప్ చేశారు. సో నేను పంపించట్లేదు, ఇంకా బయటకి ఎందుకులే అట్లా అనేసి. సో ఇంక ఇప్పుడు ఇక్కడ స్కేటింగ్ ఇంకా ఇది వచ్చేసి 2 క్లాసెస్ ఉంటాయి కాబట్టి వీక్లీ, చాలా మంచిగా ఉంది. హ్యాపీ కొంచెం ఏమంటారు యాక్టివ్గానే ఉంటుంది, ఆడుతూ ఉంటుంది, ఏదేదో చేస్తూ ఉంటుంది. టెడ్డీ ఏమంటే ఇంకా కొంచెం బాగా యాక్టివ్ అవ్వాలి, వాడు ఫిట్ అవ్వాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది నాకు, సుదర్శన్కి. సో అలా ఇక్కడ ఏమంటే వీళ్ళ ఇట్లా నేర్పిస్తారు. ఫస్ట్ ఏమంటే ఆ లాన్ పైన అట్లా వాక్ చేయడం నేర్పిస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ అక్కడ అటు సైడ్ తీసుకెళ్తారు. అది అక్కడ ఏమంటే ఆ ఫ్లోర్ కొంచెం ఏమంటారు స్కిడీగా ఉంటుంది. సో అది కొంచెం వీళ్ళకి అలవాటు అయిన తర్వాత అటు సైడ్ తీసుకెళ్తాము అన్నారు. ఫస్ట్ ఒక 15 to 20 minutes ఇక్కడే ఇట్లా వాక్ చేపించి తర్వాత ఇంకా ఆ ఫ్లోర్ పైకి తీసుకెళ్లారు. సో ఈ స్కేటింగ్ క్లాసెస్ స్టార్ట్ అవ్వక ముందు వార్మప్స్ ఉంటాయి, అయిపోయిన తర్వాత మళ్ళీ వార్మప్స్ ఉంటాయి. సో ది బెస్ట్ అనిపించింది నాకు. నార్మల్గా స్కేట్ అలా చేసేసేయడమే ఏమో, అలా వార్మప్స్ ఏమి ఉండవేమో అనుకున్నాను. కానీ కరాటే క్లాసెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు అనిపించింది. టెడ్డీకి ఏమంటే యాపికి నేర్పిస్తూ ఉండేసరికి నేను నేర్చుకుంటాను అనేసి అడిగింది. కానీ కొంచెం ఉంటుంది కదా పాపం, పెద్ద పాప, చిన్న పిల్లలు ఉన్నారే నేను ఎట్లబ్బా అనేసి కొంచెం ఫీల్ అయింది. కానీ నేను మోటివేట్ చేశాను, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అలా అనేసి అనుకోకూడదు, మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ఏజ్ని అసలు గుర్తు తెచ్చుకోకూడదు, మనం నేర్చుకోవాలి అంతే అనేసి అన్నాను. నాకేమంటే నాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు. సో నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో ఆంటీ ఉన్నారు, అంటే పరిచయం అయ్యారు. సో ఆంటీ ఏమంటే అప్పుడే అంటే మా అత్త ఏజ్ అలా ఉంటారనమాట. అలా ఆ ఆంటీ అప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు వెళ్ళి, అంటే చదువుకోవాలి అప్పటికైనా చదువుకోవాలి అని ఎగ్జామ్ రాయాలి అనేసి అనుకొని పట్టుదలతో చదివి వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు. సో అది నాకు బాగా గుర్తుంటుంది. అరే ఏంటి ఆంటీ ఇప్పుడు రాస్తా ఉంది 10th క్లాస్ ఎగ్జామ్ అనేసి నేను అప్పుడు ఆ టైంలో కొంచెం షాకింగ్గా ఉండేదాన్ని అనమాట. దాని తర్వాత నా లైఫ్ కొంచెం ఏమంటారు ఎక్స్పీరియన్సెస్తో ఇట్లా వస్తూ ఉండేసరికి అనిపించింది,
అవును కదా, నేర్చుకోవాలి అంటే దానికి ఏజ్ ఉండకూడదు, ఏదైనా నేర్చుకోవాలి అంతే అనిపించింది. ఇంకా డాడీకి కూడా నేను అదే ఆ రోజు అట్లే మోటివేట్ చేశాను. సో ఇప్పుడు స్టార్టింగ్ ఎలా ఉంది అని చూపించాను కదా, ఇంకా వీళ్ళిద్దరూ బాగా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మీతో షేర్ చేస్తాను. ఇంకా నేను వాళ్ళిద్దరిని సుదర్శన్తో పైకి పంపించేశాను ఇంటికి వెళ్ళమని. ఇంకా నేను వాకింగ్ టైం అనమాట, పాపం వాళ్ళు అలిసిపోయారు. నార్మల్గా నాతో పాటు వాకింగ్ కూడా వస్తారు. సో నేను వాకింగ్ వెళ్తాను. ఇంకా ట్యూస్డేస్ ఏమంటే ఇక్కడ ఫ్రూట్స్ పెడతారు. నా వాకింగ్ అయిపోయినాక ఇంకా ఫ్రూట్స్ కొనుక్కునేసి తీసుకెళ్తాను. సో ఆ ఫ్రూట్స్ ఏమంటే మళ్ళీ ఫ్రైడే సాటర్డే కూడా పెడతా ఉంటారు. ఒకవేళ అయిపోతే మళ్ళీ ఫ్రైడే అలా తీసుకుంటాను, లేకపోతే ఇవే సరిపోతుంది అనమాట నాకు. ఇంకా ఇంటికి వెళ్ళానో లేదో అనిత ఏమంటే గులాబ్ జామున్ పంపించింది. ఏదో ఒకటి పంపిస్తుంది. అసలు ఏదైనా వాళ్ళ పిల్లలకి ఏమైనా చేసింది అంటే ఖచ్చితంగా రెడీ హ్యాపీ వాళ్ళ కోసం పంపిస్తుంది. ఎంత ఎమ్మీగా చేస్తుందో అసలు. మొన్నేమంటే జంతికలు అంటే మురుకులు అంటాం కదా, అనిత వాళ్ళు జంతికలు అంటారు. సో మెసేజ్ చేసింది జంతికలు పంపిస్తున్నాను ఆశ అనేసి. సో అలా జంతికలు అని చెప్తున్నాను, మేమైతే మురుకులు అంటాము. ఇంకా ఇది నా ఫేవరెట్ అనమాట. అంటే దీని నేమ్ నాకు తెలియదు. ఇది ఫస్ట్ టైం నేను అనిత పంపిస్తేనే తిన్నాను, టేస్ట్ చేశాను. సో అనిత పంపించిన తర్వాత తెలిసింది నాకు ఇది ఇంత బాగుంటాయి ఇవి అన్నట్టుగా. సో నాకు చాలా ఇష్టం. ఇంకా జంతికలు అయితే ఆ రోజు ఎంత బాగుందో, ఫస్ట్ టైం ట్రై చేసిందంట. నార్మల్గా వాళ్ళ మమ్మీ అయినా వాళ్ళ అత్తయ్య అయినా వచ్చినప్పుడు హాలిడేస్కి పిల్లల కోసం చేసి పెడతా ఉంటారు, అప్పుడు రెడీ హ్యాపీ వాళ్ళ కోసం కూడా పంపిస్తూ ఉంటుంది. అలాంటిది తనే ఫస్ట్ టైం బాల్కనీలో స్టవ్ పెట్టుకొని ట్రై చేశాను. ఆశ ఎలా వచ్చాయి ఏంటో టేస్ట్ చేసి చెప్పండి అనేసి అనిందనమాట. ఎంత బాగున్నాయి, ఫస్ట్ టైం అయితే ఎంత బాగా వచ్చాయి కదా అనిపించింది. అదే మనకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అది చెయ్యాలి అని పట్టుదల ఉందనుకోండి, అది సక్సెస్ అవుతుంది కంపల్సరీగా. సో మీరు కూడా ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇంకా నాకు ఈ మధ్య ఏమంటే కొంచెం స్టైల్స్ ఎక్కువ అయ్యాయి చెప్పాలంటే. ఎందుకంటే సుదర్శన్ది డ్రెస్ వేసుకొని ఒక వీడియో తీసి మీతో షేర్ చేశాను కదా, అప్పటి నుండి ఏమంటే నాకు కూడా ఎయిర్ పాడ్స్ పెట్టుకోవాలి అనిపిస్తోంది. మెయిన్గా ఏమంటే నేను వాకింగ్కి వెళ్తున్నాను కదా, వాకింగ్ వెళ్తూ నార్మల్గా అంటే 1 hour వాకింగ్ చేస్తాను నేను. ఒక్కొక్కసారి 45 minutes చేస్తాను, అట్లా ఒక్కొక్కసారి ½ an hour చేస్తాను, నా ఇంట్రెస్ట్ పట్టి అనమాట. కాకపోతే బోర్ కొట్టకూడదు. నాతో పాటు టెడ్డీ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్నే చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు బోర్గా ఉంటుంది అనేసి మోనాకైనా ఫోన్ చేసుకుంటా ఉంటాను, లక్ష్మికైనా చేస్తూ ఉంటాను, శిరీషాకైనా చేస్తూ ఉంటాను, మమ్మీకైనా చేస్తూ ఉంటాను. వీళ్ళు 4 members ఎవరికో ఒకరికి చేస్తూ ఉంటాను. అదేమంటే స్పీకర్ ఆన్ చేసుకొని ఇలా పెట్టుకొని గబగబా వాక్ చేస్తూ ఆయాసం పడుతూ అలా మాట్లాడుతూ ఉంటాను. బాబా అలా ఉంది నాకు, ఇలా ఎయిర్ పాడ్స్ ఎలాంటివి కావాలి ఇలాంటివి అంటే. ఇంకా నాది 1+ ఫోన్ కదా, సో 1+ ఫోన్కి ఏమంటే ఇలా బడ్స్ అంట, ఇయర్ బడ్స్ అంటారంట. సో అది బుక్ చేస్తానులే బుజ్జు అన్నాడు. సో దాంట్లో బ్లాక్ కూడా ఉంది, కానీ ఈ కలర్ చాలా బాగుంది అనేసి ఇది ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఇది ఎంత బాగున్నాయో, నాకు అసలు ఇయర్స్లో ఏమైనా పెట్టుకోవాలి, కాటన్ పెట్టుకోవాలంటే కూడా నాకు నచ్చదు. ఈవెన్ నాకు డెలివరీ అయిన తర్వాత బాలింతలు కాటన్ పెట్టుకోవాలి అంటారు కదా, ఆ టైంలో కూడా భలే పొగ్గురు అనమాట. అప్పుడు నాకు తీసి పక్కన పెట్టేసేదాన్ని. అదంతా ఇప్పుడు చూపిస్తా ఉన్నాడు దేవుడు నాకు. హెడేక్ రావడము, హెడ్ బాత్ చేస్తే ప్రాబ్లం వచ్చేయడం, మైగ్రేన్, ఇవన్నీ ఆ టైంవే ఉంటాయి నాకు తెలిసి. సో అట్లా ఇయర్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇష్టం ఉండదు, అలాంటిది అలవాటు చేసుకున్నాను. అంటే ఏదైనా మనం స్టైల్గా ఉండాలంటే అలవాటు అయిపోతుంది కదా, సో అట్లా. ఇంకా స్టైల్గా పక్కన పెట్టామంటే మెయిన్గా నాకు అవసరము ఏమంటే వాకింగ్ చేస్తూ నేను సాంగ్స్ వినొచ్చు, అలా నా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, అట్లా అనేసి నేను సుదర్శన్ కావాలి అనేది తెప్పించుకున్నాను. సుదర్శన్ కొనేటప్పుడు ఏమంటే బుజ్జు చూసినవన్నీ కావాలంటున్నావు, నువ్వు యూజ్ చేయాలి, లేకపోతే అది రిటర్న్ కూడా పెట్టారు వాళ్ళు మళ్ళీ అనేసి అని చెప్పారు. లేదు బాబా నేను యూజ్ చేస్తాను అని చెప్పిన తర్వాత ఇంకా దీన్ని ఆర్డర్ చేశాడు, అమెజాన్లో ఆర్డర్ చేశాడు. ఇంకా మీది 1+ ఫోన్కే యూజ్ చేయాలనుకుంటాను దీన్ని. నాకు అన్ని ఫోన్స్కి యూజ్ చేయొచ్చో లేదో మరి నాకు కన్ఫామ్గా తెలియదు. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ నేను అది పెట్టుకొని స్టైల్స్ ఇచ్చేసరికి మా సుదర్శన్ నన్ను చూసి ఎక్కిరిస్తూ ఉన్నాడు. ఇంకా దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అంటే టెడ్డీ 1 side, ఇంకా సుదర్శన్ 1 side నాకు నేర్పిస్తున్నారు దాన్ని. ఇంకా ముందు రోజు వాకింగ్ చేస్తున్నప్పుడు నైట్కి డిన్నర్ ఏం చేయాలబ్బా అనేసి ఆ రోజు అనుకున్నాను అనమాట. ఆలోచిస్తూ ఉంటే పెసరట్టు తిని చాలా రోజులు అయిపోయింది కదా అనిపించింది. ఈ మధ్య ఒక షార్ట్ వీడియో చూస్తాను యూట్యూబ్లో, వాళ్ళు ఉప్మా పెసరట్టు చేసుకున్నారనమాట. వాళ్ళ డాడీకి ఏమో పెడతా ఉన్నారు. అది ఉప్మా అయిందబ్బా, పెసరట్టు లోపల మసాలా దోశలాగా వేస్తున్నారు, ఇలా వేస్తారా, ఇలానే తింటారా అనేసి అనుకున్నాను. కానీ ఏమంటే నాకు అదంతా ఎందుకులే, ఉట్టి పెసరట్టు చేసుకొని తిందాము అనిపించింది. అదే ఇదిగో రాసేసి నేను చూస్తాను అన్ని కరెక్ట్ రాంగ్. ఇది కరెక్ట్ రాంగ్, ఇది రబ్ చేసి 6 PM to 9 PM అనేసి ఇక్కడ రైట్. సో అలా నానబెట్టేసుకున్నాను. ఇంకా ఆ పిండి కూడా మిక్సీ వేసేసుకున్నాను. ఇంకా టొమాటో చట్నీ రెడీ చేసుకున్నాను. దానికి అల్లం చట్నీ బాగుంటుంది, ట్రై చేయి ఆశ అని చాలా మంది చెప్పారు.
నాకు అల్లం చట్నీ నాకు నచ్చదు నార్మల్గా. ప్రియావి దాంట్లో వస్తాయి కదా ఊరగాయలు, అవి నాకు నచ్చదు. ఇంకా చేసుకుంటే బాగుంటుందేమో కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటా ఉంటాను కానీ ఇష్టం లేదు ఎందుకు బా అంత పెట్టి ట్రై చేయడము, మళ్ళీ తినకపోతే వేస్ట్ అవుతుంది అన్నట్టు దాని జోలికి వెళ్ళకుండా నేను నార్మల్గా నాకు టొమాటో చట్నీ అంటే భలే ఇష్టము. ఇంకా పెసరట్లో కొబ్బరి చెట్టు కూడా బాగుంటుంది. సో ఆ 2 చట్నీలో ఏదో ఒకటి చట్నీ చేసుకుందాంలే అనుకుంటాను, ఈజీ కదా అనేసి టొమాటో చట్నీకే వెళ్తాను. ఇంకా టొమాటో చట్నీ చేసుకుంటాం. టెడ్డీ హ్యాపీ వాళ్ళని చదువుకోమని చెప్పున్నాను. సో హ్యాపీకి ఎక్కలేని డౌట్లు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి చదువుకోమన్నప్పుడు. ఇంకా టెడ్డీ ఏమంటే ఇక్కడ సైన్స్ ఎగ్జామ్ టెడ్డీకి అప్పుడు ముందు, అందుకనేసి ఎంత పెద్ద డయాగ్రామ్స్ వేయాలి ఆశక్క నేను చూడు అనేసి చూపిస్తా ఉంది. ఒరే మేము కూడా వేసాంరా అప్పుడు అనేసి చెప్తున్నాను. ఇంకా పెద్ద పెద్ద డయాగ్రామ్స్ ఉంటాయిరా అనేసి కూడా చెప్తూ ఉన్నాను. హ్యాపీకి హిందీ అసలు రాదు, చాలా పూర్ అనమాట. హిందీలో చాలా డల్, అంటే సరిగా చదవలేదు, కరెక్ట్గా ఒకటి రాయమంటే రాయలేదు, సో సెంటెన్స్ ఫామ్ చేయలేదు. ఇంకా హిందీ క్వశ్చన్ పేపర్ ఇచ్చామంటే అక్కడ క్వశ్చన్ ఉంటుంది కదా, చదవమంటే గగడ చదివి ఆన్సర్ చేయలేదు. సో అట్లా ఉండింది ఒక 2 months బ్యాక్. కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది హ్యాపీ దాంట్లో. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను హ్యాపీగా కనిపిస్తూ ఉంటాను కానీ పేరెంట్స్కి ఏమంటే కొంచెం దిగులు ఉంటుంది పిల్లల విషయంలో, వాళ్ళు సరిగా చదవకపోతే. ఇప్పుడు వరకు అయితే మాత్రం చదువు మీదే కాన్సన్ట్రేషన్ కాబట్టి వాళ్ళ మీద, కొంచెం చదవకపోయినా హెల్త్ బాగాలేకుండా సన్నగా అయిపోవడము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటే చాలా టెన్షన్స్ ఉంటాయి. సో అట్లాంటి టెన్షన్స్ లో నాకు టొమాటో చట్నీ ఎక్కువ ముద్దుగారం అయిపోతుంది సుదర్శన్తో. ఎలా అబ్బా అంటే ఇంతకుముందు సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళేవాడు, నా మాట విని ఖచ్చితంగా కూర్చొని హోంవర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ అట్లా ఇద్దరు పంక్చువల్గా ఉండేవాళ్ళు. సుదర్శన్ ఎప్పటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందో అసలు ఏమీ లేదనమాట, భయం లేదు, ఏమీ లేదు. ఇంకా నేను సుదర్శన్ ముందు వాళ్ళని తిట్టలేను, ఏమీ చేయలేను, నా మాట వినరు వీళ్ళు. సో అలా అయిపోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా దారిలోకి వస్తున్నారు. ఇంకా ఆ రోజు పెసరట్టు కదా, మర్చిపోయే సంగతి చెప్పడం మీకు. పెసరట్టు నాకు ఒక్కదానికే ఇష్టం. ఇంకా హ్యాపీ ఏదైనా తింటది. ఇంకా టెడ్డీ అనుకోండి పెసరట్టా అంటది. ఇంకా సుదర్శన్కి ఇష్టం లేదు కానీ పాపం ఏదో చేశాను కాబట్టి తినాలి కదా అన్నట్టుగా తింటా ఉంటాడు. అందుకని ఇంకా టెడ్డీ చదువుకుంటా ఉంది కదా అన్నట్టుగా, రే నీకు ఎగ్ పెసరట్టు అంటే జోక్ చేశాను జస్ట్, నేను ఎగ్ పెసరట్టు వేస్తానంటే ఇంకా టెడ్డీ వచ్చేసి ఆశక్క నువ్వు ఎగ్ పెసరట్టు వేయి భలే ఉంటుంది వేయండి, సీరియస్గా కాదు జస్ట్ జోక్ చేశాను రా అంటే, లేదు నువ్వు సీరియస్గానే వేసి చూడు ఆశక్క ఎలా ఉంటుంది చూద్దాము అనేసి అనింది. సరే అనేసి ఇంకా టెడ్డీ కోసం అనేసి ఎగ్ దోశ వేస్తున్నాను. నిజంగా తెలియదు నేను ఇది దోశ, ఇట్లాంటి దోశ ఒకటి ఉంటుంది అంటే పెసరట్టుకు కూడా ఎగ్ దోశ వేసుకోవచ్చు, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి నాకు అప్పటి వరకు అసలు తెలియదు. టెడ్డీ ఇంకా ఫోర్స్ చేసింది కాబట్టి ఇంకా వేస్తున్నాను. జస్ట్ నాకు చెప్పేశాను ఎగ్ దోశ వేసిస్తాను రా పెద్ద అన్నట్టుగా, కానీ నిజంగా వేయాలనేసి చెప్పలేదు. ఇంకా టొమాటో చట్నీ వేశాను. ఇంకా సుదర్శన్కి అప్పటికే నార్మల్ దోశలు వేసేసి ఇచ్చేసాను. సుదర్శన్కి మీటింగ్ ఉందన్నమాట తర్వాత, మళ్ళీ తిన్నాడు అందుకనేసి ముందే వేసేసాను. ఇంకా టెడ్డీకి ఎగ్ దోశ, ఇంకా హ్యాపీకి వేయాలి, ఇంకా వేయలేదు. ఫస్ట్ చూద్దాం ఎలా బాగుంటుంది. బాబా కూడా తినిపించరా బాబా, ఒకసారి తినచు నువ్వు. ఇంకా ఆ రోజు షార్ట్ వీడియో పెట్టినప్పుడు పెసరట్టు ఎగ్ పెసరట్టు అనేసి, సో అప్పుడు చాలా మంది చెప్పారు మా మమ్మీ కూడా వేస్తుంది, నాకు తెలుసు ఆశక్క వేసుకుంటా ఉంటాం మేము అనేసి. ఓ అలా అందరూ వేసుకుంటారా అనేసి మళ్ళీ తెలిసింది. ఇంకా నాకు ఎగ్ దోశ అంటే ఇష్టం లేదు పర్సనల్గా, ఇంకా నేను నార్మల్ దోశ వేసుకున్నాను. ఇక్కడ ఈ కర్చీఫ్ మూట ఏందబ్బా, ఈ మూటలో ఏముందబ్బా అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఇదేమంటే మా మమ్మీ వచ్చింది కదా ఫిజ్ గాడి ఫంక్షన్ అప్పుడు. సో ఆ ఫంక్షన్ అప్పుడు ఒక నెక్లెస్ వేసుకుంది కదా, అప్పుడు ఆ ఫంక్షన్ వ్లాగ్ పెట్టినప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇక్కడ బెంగళూరులోనే ఉన్నారు. సో అప్పుడు ఆ వ్లాగ్ కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి, మీ మమ్మీ వేసుకున్న నెక్లెస్ చూపించండి ఆశ, దాని డీటెయిల్స్ చెప్పండి ఆశ అనేసి. సో అప్పుడు ఇట్లా అడుగుతున్నారు మమ్మీ అంటే, ఏముంది ఇక్కడ పెట్టేసి వెళ్తానమ్మా, నీకు తిరిగ్గా ఉన్నప్పుడు వీడియో తీసుకో అని చెప్పేసి నా దగ్గర ఇట్లా పెట్టేసి వెళ్ళింది. అంటే మా మమ్మీ హైదరాబాద్ నుండి హ్యాండ్ బ్యాగ్ లో ఇలా మూట పెట్టుకొని, కర్చీఫ్ లో అయితే దొంగలకి తెలియదంట అది గోల్డ్ అనేసి, సో అట్లా దీంట్లో వేసుకొని పెట్టుకొని వచ్చింది. ఇంకా ఇయర్ రింగ్స్ ఏమంటే ఫ్యాన్సీవి, దానికి మ్యాచింగ్ అనేసి పెట్టుకుంది. నార్మల్గా ఓన్లీ నెక్లెస్ మాత్రమే చేయించుకుంది అనమాట, దానికి ఇయర్ రింగ్స్ అట్లా ఏమీ సెట్ లాగా రాలేదు. సో నార్మల్గా ఇంకా ఫ్యాన్సీవి ఉంటే మమ్మీ దగ్గర ఆ రోజు అట్లా వేసేసుకుంది.
ఇంకా ఈ నెక్లెస్ ఏమంటే మా చెల్లికి జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీతో మమ్మీకి కొనిచ్చిన నెక్లెస్ అనమాట ఇది. సో ఇది ఏమంటారు 2021లో కొనిచ్చింది, ఇప్పుడు కొత్తగా ఏం కాదు. ఇంకా ఈ పర్ల్ నెక్లెస్ ఏమంటే లలితాలో ఇంకా జయలుకాస్లో అలా ఏమైనా కొనుక్కున్నారేమో అనుకుంటారేమో, అలా ఏం కాదు. నార్మల్గా కొందరికి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా బంగారు షాప్ వాళ్ళు, సో అలాంటి వాళ్ళ దగ్గర చేపించుకున్నారనమాట ఇది. అంటే మా మమ్మీకి తెలిసిన వాళ్ళు ఉన్నారు నైబర్, సో వాళ్ళకి తెలిసిన షాప్లో ఇంకా ఇది ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నారు. ఇంకా ఇది వచ్చేసి దీని వెయిట్ వచ్చేసి 20 grams, ఇంకా 1,20,000 చేంజ్ ఎంతో అయింది అప్పుడు. అంతే అనమాట నెక్లెస్ గురించి. ఇంకా ఈ బ్యూటిఫుల్ శారీ గురించి చెప్పాలి కదా. నిన్న నేను ఒక షార్ట్ వీడియో పెడితే మీ అందరికి చాలా నచ్చింది కదా. ఈ శారీ ఎంత నచ్చిందో నాకు చూడగానే తీసుకోవాలి అనిపించింది. సో సిరి కలెక్షన్స్ అనేసి స్వాతి నా ఫ్రెండ్ తను, సో తన దగ్గర తీసుకున్నాను. మీకు ఇంత ముందు కూడా తన దగ్గర తీసుకున్నట్టు చాలా షేర్ చేస్తున్నాను. ఇంకా ఇదేమంటే విత్ బ్లౌజ్ వచ్చింది, గ్లాస్ టిష్యూ అంటారు కదా, సో ఆ ఫ్యాబ్రిక్ అనమాట శారీ అంతా. ఇంకా శారీకి టాజల్స్ పళ్ళుకి వచ్చాయి కదా, సో అవేమంటే గోల్డెన్ హ్యాండ్ వర్క్ లట్కాన్స్ అనమాట, అవి చాలా బాగున్నాయి. ఇంకా బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి మెటాలిక్ సిల్క్ టోన్డ్ ఫ్యాబ్రిక్ అనమాట, ఎంత ఆసమ్ గా ఉందో, పట్టు లాగా ఉందనమాట, చాలా బాగుంది. ఇంకా ఈ మోడల్ ఈ ప్యాటర్న్ ఇచ్చారు బ్లౌజ్, ఇంకా బాగుంది. ఇంకా దీంట్లో ఇంకొక కలర్ శారీ కూడా ఉంది, పింక్ కలర్ శారీ అనేసి. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే నేను ఈ ఫింగర్కి నాకు అలవాట్లేదు నార్మల్గా ఏమంటారు రింగ్ పెట్టుకోవడము, సో ఆ ఫింగర్ పెట్టుకున్నాను, అది కిందకి వెళ్ళిపోయింది. మరి టకా అనేసి వీడియో అక్కడ కనిపించాలనేసి పైకి పెట్టాను, అందుకే నవ్వు వచ్చేసింది అక్కడ. ఇంకా ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఒకటి కూడా ఉంది, నాకు అందుకో నచ్చల, ఇంట్లో వేసుకోవాలి చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది అనేసి అనిపించి ఇంకా ఇది తీసుకున్నాను. ఇంకో పింక్ కలర్ శారీ కూడా ఉంది, దానికి కూడా వేరే కలర్ బ్లౌజ్ ఏదో ఇచ్చినారు, మీకు నచ్చితే తీసుకోవచ్చు. తన పేరు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తన దగ్గర చాలా బాగుంటుంది తెలుసా శారీస్ అసలు. ఇంకా ఎలాగో వెడ్డింగ్ సీజన్ కాబట్టి తప్పకుండా తీసుకోండి. ఇంకా ఇది నాకు 2,300 ప్లస్ షిప్పింగ్ పడింది శారీ విత్ బ్లౌజ్. ఇంకా నాకు మాత్రం ఈ లుక్ చాలా నచ్చింది, ఇంకా మీ అందరికి కూడా నచ్చింది అనుకున్నాను. ఈ బ్లాగ్ ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికి నచ్చింది అనుకుని నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.